లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఏంది లేకపోతే మీ బాబాయ్ గారు ఊరుకోరమ్మాయి. పొద్దునే ఇంటి పక్కన వాళ్ళందరూ ముగ్గులు వేసుకొని మొగుళ్ళకి కొద్దిగా కాఫీ ఇస్తారు. నేను కూసంత లేటుగా లేసాను అనుకో, ఊరు వాడందరూ లేసారు, నువ్వు ఇంకా లేకపోతే ఎట్టాగే నిద్రమోహం దానా అని ఒక మాట అంటారమ్మాయి. ఈ మధ్యన భలే సుత్తుల్లో యాడ్లు వస్తున్నాయి కదా, మొగుళ్ళు చక్కగా పిల్లలకి వేడివేడిగా కాఫీలు ఇస్తున్నారే, అట్ట ఏనాడు నెత్తాడని ఎదురు చూస్తారని తప్ప ఏనాడు ఇవ్వడమే. మరి మొగుళ్ళు ఇలా మారిపోతే ఇంకెందుకు ఆ యాడ్లు వేయడం? కూసంత నాకు ఆ టైంలో బాధ అనిపించిద్ది అమ్మాయి. ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి నేనే ఎత్తాను తప్ప ఆయన ఎప్పుడు ఎత్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో అవునా పిన్ని గారు, మీ బాధ పగోడికి కూడా రాకూడదు. అట్టాగే అనుకుని ఎదరికెళ్ళిపోతున్నాను అమ్మాయి. నా బాధలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి కానీ నువ్వెందుకు వచ్చావో వివరంగా చెప్పేసే అమ్మాయి. ఎందుకంటే నా బాధలు ఎలాగో తనివి తీరవు, కనీసం నీయేనా వింటారుగా జనాలు, సరేనా? ప్రతి ఆడపిల్లకి ఒక రోజు అంటూ మనకి వచ్చిద్ది. ఆ ఒక్కరోజు ఆ వార్త తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం ఉబ్బి తబ్బిపోయి ఊరు వాడందరిని పిలిచి నా కూతురు ఇదండోయ్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజే మనం ఎప్పుడైతే పెద్ద పిల్లగా అవుతామో అప్పుడు వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉబ్బి తబ్బిపోయి ఆనందంగా పడతారు. ఆ టైంలో శుభంగా మనకి నోరు తీపి చేయడానికి ఫస్ట్ చేసేదే ఈ ఐటెం, ఈ రెసిపీ. ఫస్ట్ మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. చక్కగా ఒక అరటిపండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఒక అర చిప్ప పచ్చి కొబ్బరి, కొద్దిగా బెల్లం తురుముకోవాలి. ఇలా ఈ నాలుగిటిని చక్కగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇక వచ్చిన పేరెంటాలకి ఇలా ఆ తల్లికి నోరు తీపి చేస్తారు. ఇది చాలా చాలా బలం అండ్ గట్టిగా ఉండేది నడుము అనేది మన పూర్వీకుల మాట. ఎక్కడ చూసినా ఈ రెసిపీ చేయకుండా మాత్రం ఉండరు. అంత పర్ఫెక్ట్గా అంత హెల్తీగా ఉండుద్ది. డెఫినెట్గా ఈ రోజుకి మీకు ఉపయోగపడిపోయినా ఏదో ఒక రోజు గ్యారెంటీగా ఉపయోగపడిద్ది. అప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి అమ్మా, సరేనా? చేస్తారు కదా, మన పూర్వీకుల మాటే మనకి సద్దన్నం మూట, ఓకేనా? ఇంకా 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 మంచి రెసిపీస్ మీ ముందుకి తెస్తూ ఉండిద్ది. ప్లీజ్ అమ్మా, ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్.